హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా? ఊళ్ళో పెద్దవాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు. రాత్రి 12 తర్వాత బయటికి వెళ్ళొద్దు, గ్రామదేవత ఊర్లో తిరుగుతూ ఉంటుందని. మరికొందరు చెప్తుంటారు, రాత్రి గాలిలో ఒక గజ్జల శబ్దం వినిపిస్తూ ఉందని. అది గాలి శబ్దమా, లేక నిజంగానే గ్రామదేవత సంచరిస్తుందా? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. గ్రామదేవత రాత్రి తిరుగుతుందా? గజ్జల శబ్దం వెనుక ఉన్న 5 రహస్యాల గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం. పాతకాలం నుంచి ప్రతి గ్రామానికి ఒక గ్రామదేవత ఉంటుంది. పోలేరమ్మ, గంగమ్మ, పోచమ్మ, అమ్మవారు వంటి దేవతలు గ్రామాన్ని కాపాడే దేవతలుగా భావిస్తారు. పెద్దవాళ్ళ నమ్మకం ఏమిటి అంటే, రాత్రి సమయంలో గ్రామం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు గ్రామదేవత ఊరు చుట్టూ సంచారం చేసి దుష్ట శక్తులను దూరం చేస్తుంది అని. అందుకే చాలా గ్రామాల్లో రాత్రి ఆలయం దగ్గర వింత శబ్దాలు వినిపిస్తాయని చెబుతూ ఉంటారు. చాలా గ్రామాల్లో ఒకే కథ వినిపిస్తుంది. రాత్రిపూట ఊరి వీధుల్లో ఎవరూ లేని సమయంలో చిన్నగా గజ్జల శబ్దం వినిపిస్తూ ఉందని, ఆ శబ్దం దగ్గరికి వెళ్తే ఎవరూ కనిపించరని చెబుతారు. కొంతమంది చెబుతారు అది గ్రామదేవత నడుస్తున్నప్పుడు వచ్చే గజ్జల శబ్దం అని. ఇంకొంతమంది దాన్ని దైవ సంకేతంగా భావిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఒక పురాణ కథ కూడా చెప్తారు. ఒకప్పుడు ఒక గ్రామంలో దుష్ట శక్తులు ఎక్కువగా ఉండేవి. ఆ గ్రామాన్ని రక్షించడానికి దేవి ఒక మహిళా రూపంలో వచ్చిందని చెబుతూ ఉంటారు. ఆమె కాళ్లకు గజ్జలుండేవి. రాత్రి సమయంలో ఆమె ఊరు చుట్టూ తిరిగి ప్రజల్ని కాపాడేదని పురాణ కథలు చెబుతారు. అప్పటి నుంచి గజ్జల శబ్దం వినిపిస్తే అది గ్రామదేవత సంచారం అని నమ్మకం. అయితే కొందరు శాస్త్రవేత్తలు ఇది వేరే కారణం వల్ల కూడా కావచ్చని చెబుతున్నారు. ఉదాహరణకు గాలిలో ఊగే చెట్లు కొమ్మలు, జంతువుల కదలికలు, పాత ఇనుప వస్తువుల శబ్దం, ఇవి కూడా కొన్నిసార్లు గజ్జల శబ్దంలాగే వినిపిస్తాయి. కొన్ని చిన్న చిన్న పిట్టలు కూడా గజ్జల శబ్దం వంటి శబ్దాన్నే చేస్తూ ఉంటాయి. కానీ గ్రామాల్లో ఉన్న ఆ విశ్వాసం మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే నిజంగా రాత్రిపూట గ్రామదేవత ఊర్లో తిరుగుతుందా, లేక అది మన నమ్మకాలు మరియు కథలేనా? ఈ ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం ఎవరికీ తెలియదు. కానీ ఒక విషయం మాత్రం నిజం, గ్రామదేవతపై ఉన్న శక్తి గ్రామ సంస్కృతిలో ఎంతో ముఖ్యమైన భాగాన్ని పోషిస్తుంది. ఇలాంటి మరిన్ని మిస్టరీ మరియు భక్తి కథలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.